ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మిల్లెట్ ఫుడ్ తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఈ ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో మిల్లెట్స్తో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకొని లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అలాంటి వారి కోసం మేమున్నామని చెబుతున్నారు విమెన్ ఎనర్జీ అలాగే ఓజీ న్యాచురల్స్ ఫౌండర్ దీప్తి మాడుగుల గారు. ఆవిడ ఆధ్వర్యంలో ఇండియాస్ ఫస్ట్ 100% మిల్లెట్ లంచ్ బాక్స్ సర్వీస్ 11 మంది మహిళలతో శ్రీయంత్రం పూజతో ప్రారంభం కాబోతుంది. లోపలికి వెళ్ళి మిల్లెట్ డబ్బావాలా గురించి ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం రండి. మిల్లెట్ డబ్బావాలా ఫౌండర్ దీప్తి మాడుగుల గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే దీప్తి గారు. నమస్తే స్వరూప గారు, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఇదంతా ఇవాళ మిల్లెట్ డబ్బావాలా లోగో లాంచ్. అసలు మిల్లెట్ డబ్బావాలా అంటే ఏంటి? జనరల్ గా మనం డబ్బావాలా అంటే ముంబైలో చాలా పెద్దవారు వాళ్ళు చేసింది నేను ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఓజీ న్యాచురల్ ఫుడ్స్ అని ఆర్గానిక్ గంపతో మొదలుపెట్టి సిటీలో అందరికి అప్పట్లో ఆర్గానిక్ కూరగాయలు ఇచ్చేవాళ్ళం. తర్వాత స్టోర్స్కి సప్లై చేసాము. తర్వాత చాలా సప్లై చైన్లో మనకంటూ ఒక అంటే అథెంటిక్ పేరు ఉంది. దానివల్ల ఈ సంవత్సరం ఏమనుకున్నామంటే అందరికీ ఈ మిల్లెట్ రెవల్యూషన్ ఈ మధ్య మోడీజీ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ తినాలని ఉంటుంది, చక్కగా ఆహారం విలువలు ఉన్నాయి, అందరికీ తెలుసు. కానీ టేస్ట్ రాదు మిల్లెట్లో. తర్వాత న్యూట్రిషన్ ఇలాంటి అంశాల వల్ల వండుకోలేరు. సో లంచెస్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వినూత్నంగా ఉంటుంది. లంచ్ బాక్సెస్ డెలివరీ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అని మిల్లెట్ డబ్బావాలా అని చేస్తున్నాము ఓజీ న్యాచురల్ ఫుడ్స్ ద్వారా. అట్లాగే ఉమెన్ ఎనర్జీ సంస్థ ద్వారా నేను ఎంతోమంది మహిళలకు ఇండస్ట్రీస్ పెట్టించాను కనుక ఆ అనుభవంతో మనం ఫుడ్ ఇండస్ట్రీని మల్టిప్లై చేయాలి. మల్టిపుల్ ఉమెన్కి దీని ద్వారా రిసోర్స్ అంటే మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డెలివరీ. ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా మహిళలే, ఉమెన్. మా సప్లై చైన్లో ఉమెన్ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉమెన్ ఉన్నారు, డైరెక్టర్ అండ్ లీడర్షిప్లో ఉమెన్ ఉన్నారు. అట్లాగే బెనిఫిషరీస్ కూడా ఉమెన్. ఎక్కువ మటుకు కార్పొరేట్ ఆఫీసెస్లకి ఇంకా హాస్పిటల్స్కి అట్లా మేము అనుకుంటున్నామండి బల్క్ సప్లై ఉంటుంది అని. లంచ్ బాక్సెస్, ఇది లంచ్ బాక్సెస్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా మందికి యూస్ఫుల్ కూడా. ఎలాగో పూజ స్టార్ట్ అవుతున్నట్టుంది కదా. 11 మంది మహిళలతో శ్రీయంత్రం పూజ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు? ఆ 11 మహిళల్లో మీరున్నారు. ముందుగా అట్లా స్త్రీ శక్తి అనేది సర్కిల్లో ఉండాలి. ఏదైనా అమ్మవారి అని సర్కిల్స్ కదా. మా ఫస్ట్ నుంచి కూడా ఉమెన్ ఎనర్జీ ఉమెన్ సర్కిల్ అని ఉంటుంది. ఓజీ ఫుడ్స్ కూడా సర్కిల్ చూడండి, లోగో మాది. అట్లా నేను అనుకున్నాను 11 మంది ఒక సర్కిల్లో కూర్చొని చేస్తే ఆ ఎనర్జీ అనేది మల్టిప్లై అవుతుంది, యాక్టివేటింగ్ ఏ ఫుడ్ సర్కిల్ ఇన్ ద కంట్రీ అని అనడం కోసం ఇవాళ 11 మహిళలతో కూర్చొని మిల్లెట్ మహిళ లోగోని లాంచ్ చేస్తున్నాము శ్రీయంత్ర పూజ ద్వారా. మీరు కూడా 11 మహిళల్లో ఉన్నందుకు మరోసారి ధన్యవాదాలు. పూజకి టైం అయినట్టుంది. అయితే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. దీప్తి గారు, బ్రోచర్ చూసానండి, చాలా బాగుంది. ఈ బ్రోచర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇది మిల్లెట్ ఫుడ్ మాత్రమే కాదు, మిరాకిల్ ఫుడ్ అని చెప్పి. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అనేది కూడా చక్కగా రాసి పెట్టారు. కొన్ని ఐటమ్స్ ఏం దొరుకుతాయి అనేది మాకు చెప్తారా? అదే, యాక్చువల్లీ మిల్లెట్ జనరల్గా తెలంగాణలో ఒట్టికి వండుతుంది అంటారు. అంటే ఒట్టిగా వర్షాధారిత పంటలాగా రాయలసీమ ఇలాంటి డ్రై ఏరియాస్లో వెళ్తుంది. అట్లాగే ఆఫ్రికన్ కంట్రీస్. సో మన అర్బన్ పాపులేషన్ తినాలి అనుకుంటారు, స్టేపుల్ ఫుడ్ కొందరికే ఉంటుంది ఇది. కనుక మేమేం చేసామంటే ఈ మెన్యూలో 12 డే మెన్యూ కాంబినేషన్. జనరల్గా వర్కింగ్ ఎంప్లాయీస్ ఆఫీసెస్లో 8 days 7 days 5 days వర్కింగ్ డేస్ ఒక్కొక్కరికి ఒక లాగా ఉంటాయని 12 days చేసాము. ఇందులో అన్ని స్టేట్ మెన్యూస్ కవర్ అయ్యి ఉంటాయి యాక్చువల్గా. అంటే సమ్ ఇస్ తమిళనాడు స్టైల్, కేరళ స్టైల్, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ. సో ఇట్లా రకరకాల. వెనకటికి మనము జొన్న రొట్టెలు అవసకారం తినేవాళ్ళు, అది కామన్ ఫుడ్. ఇప్పుడు జొన్న రొట్టె కొంత ప్రచురమైనప్పటికీ మిగతా ఫుడ్లో అవ్వట్లేదు. అందరికీ మిల్లెట్ షిఫ్ట్ అవ్వాలని ఉంటున్నప్పుడు కూడా తినలేకపోతున్నారు, వండుకోలేకపోతున్నారు, సోకింగ్ టైం ఇలా ఉన్నాయి. కనుక మేము ఆ ఛాలెంజెస్ అన్నీ అడ్రస్ చేస్తూ కాంబోస్ రిలీజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్టైల్ మిల్లెట్, లిటిల్ మిల్లెట్, బానియార్డ్ మిల్లెట్, పర్ల్ మిల్లెట్, ఇలా ఉంటాయి రకరకాలు. ఒకటి లెమన్ రైస్, ఒకటి లిటిల్ మిల్లెట్ వెజిటేబుల్ కిచడీ. ఒకవేళ ఒక ఆఫీస్లో మీరే భోజనం చేస్తున్నారు అనుకోండి, ఆ రోజు ఒక రొట్టె టైప్ ఐటము, ఒక రైస్ టైప్ అంటే మిల్లెట్ రైస్ టైప్ ఐటమ్ లాగా అనుకుంటే ఫాక్స్టైల్ మిల్లెట్ లెమన్ రైస్ ప్లస్ జోవార్ రోటీ విత్ కర్రీ లీఫ్ చట్నీ, లిటిల్ మిల్లెట్ వెజిటేబుల్ కిచడీ విచ్ బాజ్రా తేప్లా, బానియార్డ్ మిల్లెట్ వెజ్ పులావ్ ప్లస్ మల్టీ మిల్లెట్ రోటీ, ఇట్లా చేస్తున్నాం అనమాట. పర్ల్ మిల్లెట్ కంజీ, రాగి రసం, డంప్లింగ్స్. అంటే కాంబినేషన్లో 2 డబ్బాలు ఇస్తే మీరు ఒక లంచ్ తినేస్తారు కదా తృప్తిగా. అలా మనకి 12 స్టాండర్డైజ్డ్ మెన్యూస్ రిలీజ్ చేస్తున్నాము. దీన్ని కస్టమైజ్ తర్వాత చేస్తాము.
ప్రస్తుతానికి ఆఫీసెస్, హాస్పిటల్స్, స్టేస్, జిరియాట్రిక్ కేర్స్, గ్రూప్ ఆర్డర్స్ ఇవి పిక్ చేసుకోవచ్చు. మిల్లెట్ డబ్బావాలాని ఎలా కాంటాక్ట్ చేయాలి? మిల్లెట్ డబ్బావాలాని ప్రస్తుతం మేము ogfood.in వెబ్సైట్ ద్వారా, అట్లాగే మిల్లెట్ డబ్బావాలా ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అంతా దాని ద్వారా మీరు స్కాన్ చేసినంత మాత్రాన మా వాట్సాప్ గ్రూప్లో ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయ్యాక మేము మీ ఆఫీస్కి వచ్చి ఒక మిల్లెట్ జూట్ బ్యాగ్లో పెట్టి ఒక కిట్ని మీకు గిఫ్ట్ చేస్తాము. 3 ఐటమ్స్ ఆ రోజు కుక్ చేసి పంపిస్తాం. ఫ్రెష్గా టేస్ట్ చేస్తారు. మీరు బాగుందండి మాకు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము అన్నప్పుడు మళ్ళీ నెల ట్రయల్ పంపిస్తాము. ఈ నెల కూడా బాగుంది అన్నప్పుడు మీ దగ్గర సంవత్సరం ఆర్డరు లేదా 6 నెలల ఆర్డరు లేదా 3 నెలల బల్క్ ఆర్డర్ తీసుకుంటాము. కనీసం 50 డబ్బాలు అంటే 50 మంది ఎంప్లాయీస్ కానీ గ్రూప్ ఒక చోట ఉన్న దగ్గర మాత్రమే ఈ ఆర్డర్స్ పంపించడం జరుగుతుంది. యూ కెన్ స్కాన్ అవర్ వెబ్సైట్ ogfood.in and milletdabbawala.com and enter our WhatsApp groups and order. Thank you, madam. మిల్లెట్ డబ్బావాలా ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కొంతమంది మహిళలు. ఇప్పుడు ఈ మిల్లెట్ డబ్బావాలా ఫౌండర్ అలాగే పార్ట్నర్ విజిత ఉన్నారు. తను ఇక్కడున్న ఫుడ్ ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో విజిత, ఇదేం ఫుడ్ ఐటమ్ అండి? ఇది కోడో మిల్లెట్ అండి. కోడో మిల్లెట్ అంటే తెలుగులో అరికెలు. సో మనం రైస్తో వెజ్ పులావ్స్ టైప్ చేసుకుంటాం. సో మిల్లెట్స్తో కూడా టేస్టీగా మనం పులావ్ టైప్ చేస్తాం అనమాట. అంటే కార్పొరేట్ ఆఫీసెస్ కానీ ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫిట్నెస్ సెంటర్స్కి ఇవి బాగా పనికొస్తాయి. టేస్టీ హెల్తీ ఫుడ్ అందిస్తున్నాం అనమాట. ఇది అరికెల పులావ్, కోడో మిల్లెట్ వెజ్ పులావ్. దిస్ ఈజ్ ఫాక్స్ టైల్ లెమన్ రైస్. మామూలు మనం రైస్ తోటి నిమ్మకాయ అన్నం అలా కలుపుకుంటాం కదా, మన మిల్లెట్తో కూడా మనం ఎందుకు అలా టేస్టీగా ఇవ్వకూడదు అనేసి మేము ఇది పెట్టామండి. అండ్ దిస్ ఈజ్ బార్నియాడ్. బార్నియాడ్ అంటే ఊదలు కర్డ్ రైస్, దధ్యోజనం లాగా సేమ్. అండ్ దిస్ ఈజ్ లిటిల్ మిల్లెట్ సామల్ తోటి కిచిడి. సో సామలతోటి మనం ఎలాగో రైస్ తోటి చేస్తాం కదా, మూంగ్ దాల్, రెడ్ లెంటిల్స్ అన్నీ వేసేసి. సో ఇలాగే మిల్లెట్స్లో లిటిల్ మిల్లెట్ అంటారు, దీన్ని సామల్ అంటారు. ఇప్పుడు కస్టమర్స్ వేరు వేరు ఐటమ్స్ కావాలి, నాకు ఇలా చేసి ఇవ్వండి అలా కావాలి అంటే మీరు చేసిస్తారా? కస్టమైజ్డ్ ఐటమ్స్ ఉంటాయి? ఎస్, తప్పకుండా అండి, తప్పకుండా అందిస్తాం. మినిమం మాకు ఆర్డర్ 50 మెంబర్స్ అయితే మేము ఆర్డర్ పంపించగలుగుతాం. నార్మల్గా కాస్ట్ ఎలా ఉంటుంది? మిల్లెట్ అంటే ఒకప్పుడు చాలా తక్కువ రేటు, బట్ ఇప్పుడు అది చాలా కాస్ట్లీ అయిపోయింది. అంటే మనకి ప్లేట్ థాలీ కాస్ట్ వచ్చేసి 120 to 200 మధ్యలో ఉంటుంది, బట్ అఫోర్డబుల్ ప్రైస్. సో ఏంటంటే దానితో పాటుగా స్వీట్స్, స్నాక్స్, బెవరేజెస్ కూడా అందిస్తుంటాం. సో దాని కాస్ట్ దానికి అన్నట్టు. సో మేము అలా సప్లై చేస్తాం. దీప్తి గారు, ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, అది హెల్దీ కూడా. మరి వీటన్నిటిని మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఈ మిల్లెట్స్ అన్ని? మాకు అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ ఉన్నాయి. బేసికల్గా నేను చాలా చిన్న వయసు నుంచి కూడా అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ లాంటి ఎన్జిఓ సంస్థలు, ట్రైబల్ సంస్థలు, నిర్మల్, జహీరాబాద్లో ఆడవాళ్ళ సంస్థలతో వర్క్ చేశాను. కానీ అక్కడ ప్రొక్యూర్మెంట్ అనేది మనకి ఈజీ అయిపోతుంది. అట్లా ఫార్మ్ కోఆపరేటివ్స్ నుంచి ప్రొక్యూర్ చేస్తాము. ఈ ప్రాసెసింగ్, కుకింగ్ అంతా ఇక్కడ జొన్వాడ ఖానాపూర్ కిచెన్లో జరుగుతుంది. సో మా సప్లై చైన్లో ఉమెన్ ఉన్నారు, ప్రొడక్షన్లో ఉమెన్ ఉన్నారు, కుకింగ్లో ఉమెన్ ఉన్నారు, బెనిఫిషియరీస్లో ఉమెన్ ఉన్నారు, డైరెక్టర్స్ అంతా కూడా ఉమెన్ ఉన్నాము. అంటే పంట పండించే దగ్గర నుంచి కస్టమర్ కి చేర్చే వరకు కూడా మొత్తం ఉమెన్ లెడ్ బిజినెస్ ఇది కంప్లీట్ గా. వెరీ నైస్. అట్లాగే ఉమెన్ హోమ్ ప్రూనర్స్ కి కూడా అవకాశం ఇస్తున్నాము. వాళ్ళు మనతో జర్నీ చేస్తూ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండొచ్చు అనమాట. దే విల్ ప్రమోట్ అవర్ బిజినెస్, దే విల్ బి ద ఫేస్ ఆఫ్ దిస్ బిజినెస్. ఎట్లా అయితే ఒక షీ రోజ్ మోడల్ అట్లా ఉంటున్నాయి కదా ఇప్పుడు కిచెన్స్, వీళ్ళు కూడా కొన్ని రెసిపీస్ మేము ట్రైన్ చేస్తాం అనమాట. స్వీట్ బెవరేజ్ స్నాక్ అనేది ఆడవాళ్ళకి ట్రైన్ చేస్తాము. ఈ లంచెస్ మా దగ్గర నుంచి వస్తుంది, సెంట్రల్ కిచెన్ నుంచి వస్తాయి. కానీ ఫ్రాంచైజెస్ మహిళలకు ఇస్తాం. మళ్ళీ స్వీట్ బెవరేజ్ స్నాక్ మహిళలకు ప్రిపరేషన్కి ఇస్తాము. అంటే ఇంట్రాప్రెన్యూర్షిప్ అంటారు. మన సంస్థ అండర్ సంస్థలుగా పనిచేస్తూ ఆడవాళ్ళు సొంత వ్యాపారం ఇంట్లో చేస్తూ మాకు సప్లై చేయొచ్చు అనమాట. అట్లా చేస్తున్నాం. అంటే మీరు కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇవి చేసి ఇవ్వండి అంటే ఎగ్జాక్ట్లీ సర్టన్ ఐటమ్స్ ఉమెన్ కి ట్రైన్ చేసి చేపిస్తాము. రైస్ ఇలాగా అంటే ఇట్లా హెవీ ఐటమ్ ఏదైతే ఉంటుందో మిల్లెట్ కిచిడి కైండ్ ఆఫ్ ఐటమ్స్ కిచెన్ నుంచి వస్తాయి. బట్ అడిషనల్స్ అన్ని స్నాక్, బెవరేజ్, ఫ్రాంచైజీలు కూడా వాళ్ళ దగ్గర నుంచే మనం ప్రమోట్ చేస్తాం అనమాట. ఇది చాలా బాగుందండి. చాలా మంది చక్కగా వంట చేస్తారు, కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, జాబ్ చేయడం లేదంటే బిజినెస్ చేయడం లాంటివి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామంటున్నారు దీప్తి గారు. అంటే మన ఇంట్లో ఉండి
మనమే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ని చక్కగా ఎంతో ఇష్టంగా ప్రేమగా టేస్టీగా అందించవచ్చు. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్లో ఇమ్యూనిటీ, మనం కోవిడ్ తర్వాత కూడా చూసాము, ఇమ్యూనిటీ పూర్ కమ్యూనిటీస్ అయిపోయాం, అంటే ఇమ్యూనిటీ ఉండట్లేదు ఎవరికి. అట్లాగే డయాబెటీస్ పెరిగిపోతుంది. సో అందరూ మెయిన్గా మిల్లెట్ షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. కుకింగ్ టైం, ప్రాసెసింగ్ టైం, మేకింగ్ తెలియక, రెసిపీస్ టేస్టీ లేక షిఫ్ట్ అవ్వరు. ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి అన్నం కూర అలవాటు పడిపోయాం కదా, టక్కన ఇది తినండి అనేసరికి టేస్ట్ లేక తినరు. యాక్చువల్గా ఎంత హెల్దీ ఉన్నా టేస్ట్ కావాలి జనాలకి. కనుక మా స్పెషాలిటీస్ ఏంటంటే ఆ టేస్ట్, న్యూట్రిషన్, ఇన్నోవేటివ్ రెసిపీస్. అప్పుడే కదా ఇన్నోవేషన్ ఉంటేనే తీసుకోగలుగుతారు అనేది. ఈ డయాబెటిక్ అనేది మనం జయించాలి అంటే అందరు మిల్లెట్లకు షిఫ్ట్ అవ్వాల్సిందే. ఇవాళ 80% పాపులేషన్ ఈజ్ ఫాలోయింగ్ అండర్ డయాబెటిక్ ఇది. అట్లాగే న్యూట్రిషన్, ఉమెన్కి హెల్దీ ఉండట్లేదు, న్యూట్రిటివ్ ఉండట్లేదు, బలంగా ఉండట్లేదు, గట్టిగా ఉండాలి. పాపులేషన్ పూర్వతరం ఎలా ఉండేవాళ్ళు, మనము ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి అంటే ఇలాంటి రెసిపీస్ తినాలి రెగ్యులర్గా అనేది లంచ్ బాక్స్ ఒక ముఖ్య ఉద్దేశం. ఆహారం ఆడవాళ్ళు, కమ్యూనిటీస్, వర్కింగ్ పాపులేషన్, కార్పొరేట్ ఆఫీస్లో పని చేస్తూనే ఉన్నారు. శరీరంలో బలువ సత్తువ ఉండాలి కదా, సాత్విక ఆహారం తినాలి కదా. అట్లాగే మా ఆధ్యాత్మికంగా ఉంటుంది మా కుకింగ్ స్టైల్, మంత్రం పెడుతూ చేయడం, లేకపోతే అంటే ఇట్ విల్ బి మోర్ ఆఫ్ స్పిరిచువల్ సాత్విక్ ఫుడ్ కదా, ఎనర్జైజ్డ్ ఫుడ్ అంటాం. ఫుడ్ నాన్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది, సన్లైట్, వాటర్, ఎర్త్ కేర్, ఎయిర్, అదంతా కూడా మన ఎలిమెంటల్ కాన్షియస్నెస్తో వండుతాం కనుక తిన్న వాళ్ళు కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. హైదరాబాద్ లో నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది ఉంటారు. ఐటీ సెక్టార్ లో అయితే ఇంకా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువగా రోటీ పరాటా కావాలి. మరి వాళ్ళకి కూడా మిల్లెట్స్ తో ఏమైనా ఇలాంటివి ఇస్తారా? అందుకే ఈ 12-day మెన్యూ కాంబోలో కంపల్సరీ ఒక లెమన్ రైస్ ఐటమ్, అదే ఈ ఫాక్స్టైల్ మిల్లెట్ ఐటమ్ ఉన్నప్పుడు రోటీ ఐటమ్ ఉంటుంది. బాజ్రా రోటీ, జోవార్ రోటీ, సామా మిల్లెట్ రోటీ, మల్టీ మిల్లెట్ రోటీ, కంపల్సరీ రోటీ ఐటమ్. ఎందుకంటే నార్త్ ఇండియన్ పాపులేషన్ మొత్తము రోటీ మీద డిపెండ్ అయి ఉంటారు. సో బోత్ వీఆర్ ప్రమోటింగ్ సౌత్ అండ్ నార్త్ టుగెదర్. So that's the main intention. Wishing you all the best. Thank you so much. Thank you so much. ప్రస్తుతం నాతో పాటు ఫుడ్ ఎక్స్పర్ట్ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇందాకటి నుంచి చూస్తున్నా నేను మిల్లెట్ డబ్బా వాళ్ళ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దేవేందర్ గారు ఎలా ఉందండి? చాలా బాగుంది మేడం. మిల్లెట్ ఫుడ్ చాలా మంచిది హెల్త్ కూడా. చాలా మంది ఇప్పుడిప్పుడు డైవర్ట్స్ అవుతున్నారు. సో ఈ డైవర్ట్ అవుతున్న క్రమంలో మేము కూడా ఇంకా ఎక్కువ మంచి హెల్దీ ఫుడ్ ని ప్రమోట్ చేయాలని నేను దీప్తి గారితో జస్ట్ ఈ రోజు వచ్చాను. రియల్ గా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా మిల్లెట్ ఫుడ్ తినాలని నేను కోరుకుంటున్నా. నార్మల్ గా మిల్లెట్ ఫుడ్ అంటే చాలా హెవీగా ఉంటుంది, అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు అంటారు. మీరేం చెప్తారు? యాక్చువల్గా మేడం ఇది మిల్లెట్ ఫుడ్ అని మనం ఇప్పుడు అంటున్నాం కదా, దీన్ని యాక్చువల్గా పూర్ మ్యాన్ ఫుడ్ అంటారు. అంటే మనం ఇళ్లలో అప్పుడు వెనకడికి పని చేసే వాళ్ళకి వెలుగుబెట్టి మన ఇంట్లో వరి అన్నం వండితే ఆ రోజు పండగ టైప్ అనమాట. సో అంటే వరి పండేది కాదు అప్పుడు. సో అట్లా ఈ రోజు ఏమైపోయింది అంటే రివర్స్ అయిపోయింది. 50 రూపాయలకి మంచి బియ్యం దొరికితే 150 రూపాయలకు కూరలు అమ్ముతున్నారు ఈరోజు. సో ఇప్పుడు రిచ్ అయిపోయింది ఫుడ్. మీరు అన్నట్టు ఎందుకు డైజెషన్ కాదు అని అంటే, ఇది ఎండలో బాగా పనిచేసే వాళ్ళకి ఆల్మోస్ట్ 10 గంటల పాటు ఈ ఫుడ్ తిన్న తర్వాత 10 గంటలు ఎండలో శ్రమించేంత శక్తిని ఈ మిల్లెట్ ఫుడ్ ద్వారా మనం పొందొచ్చు అనమాట. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా తిన్నారా మిల్లెట్ ఫుడ్? చాలా బాగా. మా నాన్నమ్మ, మా అమ్మ మంచి జొన్న ఘాట్కా అనేవాళ్ళు. రాగి అంబలి, జొన్న అంబలి, ఈవెన్ అదంతా చేసేసి కంపల్సరిగా ఆ పాలు లేదా పెరుగు ఆ జొన్న ఘాట్కలు అన్నంలో వేసి ఎంజాయ్ చేసేవాళ్ళం. రొట్టెలు అయితే ఇంకా ఫుల్ జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సద్ద రొట్టెలు. సంక్రాంతి పండుగ వస్తే వారం 10 రోజులు సద్ద రొట్టెలే ఉంటున్నాయి. మళ్ళీ బాల్యంలోకి వెళ్తున్నట్టుగా ఉందా ఇవన్నీ తింటుంటే? చాలా చాలా హ్యాపీ అండి. ఇప్పుడు అంటే మార్కెట్ లో కూడా చాలా మంది ఇప్పుడు కొందరు అంటే హు ఆర్ రియలీ అండర్స్టాండింగ్ అబౌట్ హెల్త్ కాన్షియస్. మనకు తెలిసి మామూలుగా కాలచక్రంలో 2020 నుంచి 2040 వరకు బ్రహ్మంగారు చెప్పింది కాలజ్ఞానంలో ఏంటంటే దీని ఆరోగ్య చక్ర అంటారు అనమాట. మీరు ఎక్కడైనా చూడండి, ఎవరినైనా అడగండి, అందరు ఆరోగ్యం పట్ల ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి. మామూలుగా కొందరు ఫుడ్ ద్వారా ఆరోగ్యాన్ని పొందుదామని చూస్తారు, కొందరు వాకింగ్కి వెళ్తారు, లేకపోతే కొందరు జుంబా డ్యాన్స్కి వెళ్తుంటారు. రకరకాలుగా ఏది ఏమైనా కానీ ఆరోగ్యం పట్ల కాన్షియస్తో ఉంటారు. ఇప్పుడు ఏమైపోయినాయి, మన హైదరాబాద్ లాంటి ఈ పొల్యూటెడ్ వెదర్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే లెస్ ఇమ్యూనిటీతో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువైపోయాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలని అంటే మనకి ఫుడ్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకనంటే కెమికల్ ఫుడ్ ఇది. ఈ ఫుడ్లో ఉండే గ్రేట్ క్వాలిటీ మీకు ఒకటి చెప్తాను, చాలా మందికి తెలియదు ఈ సీక్రెట్. ఇది కెమికల్ ఫ్రీ ఫుడ్. దీనికి ప్రపంచంలో ఎవడు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లే.
ఎవరి సర్టిఫికెట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది మీకు యూరియా, డిఏపి, మందు, స్ప్రే కొట్టడం ఇవన్నీ ఏమి ఉండకుండా పండే పంటనే మిల్లెట్ ఫుడ్. దీనిలో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫుడ్. యాక్చువల్గా మీరు చూడండి, వరి నాటినప్పటి నుంచి యూరియా, డిఏపి, మళ్ళీ దాన్ని తెగులు వస్తే మందు కొట్టడము, రకరకాల మందులు కొడతారు. మీకు అదే మిర్చికి అయితే ఎంత మందు కొడతారో, అసలు ఆ మిర్చి తింటే మందు తిన్నట్టే. ఇంకా అసలు హెవీ పెస్టిసైడ్ వాడతారు దాంట్లో. సో దీంట్లో బ్యూటీ ఏంటంటే ఏ మందు వాడరు, గాలి పంట అంటారు. అంటే నేచర్ పరవశించిపోయేంతటువంటి పంట ఇది. నేచర్ చక్కగా గాలికే పంటలు పండుతాయి అనమాట. అందుకే మిల్లెట్ ఫుడ్ని తప్పకుండా మీరు రోజు తినకపోయినా వారంలో 3 రోజులైనా మిల్లెట్ ఫుడ్కి షిఫ్ట్ అవ్వండి. చాలా మంది రైస్ తినడానికి అలవాటు పడిపోయి ఉన్నారు కదా, ఇప్పుడు సడన్ గా మిల్లెట్ లోకి జంప్ అవ్వాలంటే కొంచెం కష్టమే. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్స్? ఏం లేదు, అంటే ఇప్పుడు రైస్ ఏంటి మేడం, ప్యూర్ గ్లూకోజ్, అంటే కార్బోహైడ్రేట్స్, పిండియే, ఉట్టి పిండి. మీరు చూడండి, తిన్నప్పుడు మాత్రమే తృప్తి మీకు. దాన్ని తిన్న తర్వాత మీ బాడీని ఇంత చేస్తే తప్పిస్తే మీకు ఏముంటది. పౌల్ట్రీ కూడా ఎట్లా ఉంటుంది, సేమ్ ఆ టైప్ లో మనుషులు తయారైపోతున్నారు ఈ రోజుల్లో. అయితే మిల్లెట్ లో ఉండే గొప్పతనం ఏంటంటే మీకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉంటాయి, మంచి శక్తినిచ్చేటటువంటి గుణాలు కలిగినటువంటి ఫుడ్ మిల్లెట్. అందుకే కొర్రలు, సామలు, జొన్నలు, మీకు అరికలు, రకరకాలు ఇట్లా. దాంతోపాటు మీరు వీలైతే ఆయిల్స్ కూడా మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్కి షిఫ్ట్ అవ్వండి మీకు వీలు అవుతే. ఈ రిఫైన్డ్ వల్ల, ఆర్ఓ వాటర్ వల్ల మనిషి ఆరోగ్యం, మనిషి ఎట్లయిపోయినాడంటే ఇట్లా ముట్టుకుంటే మొత్తం పడిపోయే టైప్ తయారైపోతున్నాడు అనమాట. మొత్తం మీద మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే మిల్లెట్ ఫుడ్ తింటే నాటుకోళ్ళలా తయారవుతారని. సూపర్, థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ మ్యామ్. జెన్జీ కిడ్స్ అందరూ ఎంత స్పీడ్ గా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. పొద్దున్న లేస్తే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్. కానీ ఇప్పుడు నాతో పాటు వాస్విక్ ఉన్నాడు. తను డైలీ మిల్లెట్ ఫుడ్ తింటాడు. ఆ మిల్లెట్ ఫుడ్ తీసుకొని క్రికెట్ కి కూడా వెళ్తూ ఉంటాడు. హాయ్ వాస్విక్, నీకు ఎలా అలవాటు అయింది మిల్లెట్ ఫుడ్? యాక్చువల్లీ నేను క్రికెట్ అకాడమీకి వెళ్తున్నా. దానివల్ల నేనైతే ఈ రైస్ నాకు నార్మల్ మనం తినే వైట్ రైస్ కంటే చాలా నచ్చింది. సో నేను ఒక 2 days అయితే తిన్నా. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీని అడిగితే ఓకే చేస్తా నీకు అన్నాను. బాగుందా? టేస్ట్ నచ్చింది బాగా? నీకు స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది ఈ ఫుడ్ తింటే? ఓకే, స్ట్రెంగ్త్ అయితే బాగానే ఉంటుంది. మిల్లెట్ ఫుడ్ ఐటమ్స్ లో నీకు ఏది ఎక్కువ ఇష్టం వాస్విక్? అంటే పేర్లు తెలియదా నీకు? అదనమాట, తనకి ఈ పేర్లు ఏమీ తెలియదు. వాళ్ళ మమ్మీ రకరకాలుగా చేసి పెడుతుంది, వాటిని తింటాడు తప్ప పెద్దగా పేర్లు తెలుసుకోవడం అనేది లేదు. ఇక నుంచి వాటి నేమ్స్ కూడా తెలుసుకోను. ఓకేనా? బట్ బాగుంది కదా, టేస్టీగా ఉంది, హ్యాపీ. ఓకే, అవునండి, నేను కూడా తెచ్చేసుకుంటా. ఆగండి. అవును,